ఫీల్ అవుతా ఏడుస్తా ప్రేరణకి వార్నింగ్ ఇచ్చింది కదా. అదే కొంచెంసేపు టైం కావాలని చెప్పి హౌస్లో కూర్చొని నాకు టైం కావాలి కొంచెం నన్ను ఒంటరిగా వదిలేసి అని చెప్పేసి గట్టిగా వచ్చేసి అనేసింది. సో ఇక్కడ చూసుకుంటే తన ఫేవరెట్గా ఆడలేదని చెప్పేసి యష్మి అయితే ఫీల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫేవరెట్గా ఆడాలి. ప్రేరణ అయినా సరే ఎవరైనా తనకి నచ్చిన వాళ్ళు ఎదురుగా ఉంటే, ఇప్పుడు మణికంఠ చూసుకుంటే మణికంఠ తనకి ఫేవర్గా లేడు, తను తప్పు చేసిన తప్పు చేయాలి చూపించి నామినేట్ చేశాడని చెప్పేసి ప్రతి వీక్ కావాలని నామినేట్ చేసుకుంటూ వస్తుంది. సో అలాగే అతని గేమ్లో ఎక్కడ చూసుకున్నా సరే ఫేవరెట్గా అంటే మణికంఠ సీత ఆడిన గేమ్లో కూడా ఫుడ్ టాస్క్ ఉందో ఇప్పుడు గడిచిన లాస్ట్ వీక్లో, అంతకుముందు 2 weeks బ్యాక్స్ ఆ వీక్లో కూడా తన ఫేవరెట్గానే తనకు నచ్చిన సీత ఏదైతే టీం ఉందో ఆ టీంకి ఫేవర్ చేయాలని ఫేవరెట్గా ఏదో మళ్ళీ ముసల కన్నీలుగా చేసి అలా ఫేవరెట్గా ఆడుతుంది. సో అలా ఫేవరెట్గా ఆడలేదని చెప్పేసి ప్రేరణ మీద అయితే కోపం అయితే అయిపోతుంది. సో ఇక్కడ అంత అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో కొంచెం ఓవర్ చేసి ఓవర్గా ఏడ్ చేసి ఓవర్ అంటే నాకు ఫుల్ ఓవర్గా అనిపించింది అన్నమాట. ఇక్కడ యష్మి చేసినాక కొంచెం ఓవర్గా రియాక్ట్ అవ్వడం, ఓవర్గా మాట్లాడడం, ఓవర్గా ఏడ్ చేయడం. సో ఇవన్నీ కొంచెం నేను వచ్చిన ఎపిసోడ్లో కొంచెం ఓవర్ అయిపోయింది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. నాకైతే ప్రేరణ మీద కోపపడటం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే తను 100% ఇచ్చింది. ప్రేరణ సంచాలక చాలా బాగా ఆడిందని నాకు అనిపించింది. ఎటువంటి బయాస్ లేదు, ఎవరికి సపోర్ట్ లేదు, ఎవరికి ఎటువంటి ఇది లేకుండా కరెక్ట్గా క్లారిటీగా తన డిసిషన్ అయితే తీసుకున్నట్టు నా ఫీలింగ్ అనమాట. ఎంతమందికి నాలాగా అనిపించిందో, లేదా యష్మి మీద కొంచెం తప్పుగా ఆడుతుంది అంటే ఓవర్గా ఆడుతున్నట్టు ఎంతమందికి అనిపించిందో వాళ్ళైతే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి.